అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి. ఎప్పుడు ఆడిన మాట తప్పకుండా ఏ శబ్దం అయితే చేశాడో, ఏ విధంగా హామీలు అయితే ఇచ్చాడో హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మేము విశ్వనీయతతో చాలా విశ్వాసంగా ఉన్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి గద్దె దించుతాను, సీఎం సీట్ దగ్గరకు కూడా రానియని చెప్పేసి అంటున్నారు కదా. ఈ గద్దెలు దించడానికి సీఎం సీట్ దగ్గర రావడానికి ముందు అసలు ఆయన గతంలో ఒకసారి రెండుసార్లు పోటీ చేస్తే ఒకసారి కూడా గెలవలేని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు అని చెప్పి ఆ పొత్తు ప్రయాణంలో వెళ్తున్నాడు. ఏమీ ఉండదు. ఖచ్చితంగా జనం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మటి ఉండారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు హామీలు ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మరు. చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకోరు. చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయరు. చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమీ నెరవేర్చలేదు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చాడు. ఇవాళ అది మేము చెప్పటం కాదు, ఖచ్చితంగా చేసి చూపించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవబోతుంది. 2024 మనందరం సక్రంగా ఉంటాం. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో ఒక రౌడీ మనం పాలిస్తున్నందుకు చాలా సిగ్గుసేటుగా ఉంది మనకి అని చెప్పేసి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తికి కృతజ్ఞతకి వదిలేసేస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడం కూడా ఇక్కడ వేస్ట్. ఎందుకు అనవసరంగా అది పరిస్థితి. చంద్రబాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పేసి ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేసుకునే ప్రచారాలు. రేపు 2004లో ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఎట్ట ముఖ్యమంత్రి అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి అవుతాడు. జనంలో విశ్వాసం ఉంది. ఖచ్చితంగా జనం మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తారు. ప్రతి పేదవాడికి ఇవాళ పెన్షన్ చూసుకుందాం. 3,000 రూపాయలు తెల్లారి గట్ట 5 గంటలకు కోడి కూయక ముందు జనం లేచి లేక ముందు 500 రూపాయలు ఇస్తున్నారంటే మనం మరి అందరికీ తెలిసిన విషయమేను. అమ్మఒడి కానీ ఇంకా ఏదన్నా చూస్తే మరి రైతులకు వేసిన రుణమాఫీ కానీ ఏది చూసుకున్నా కానీ ఖచ్చితంగా మరి నాడు నేడు 100% ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. పార్టీలో ఇవాళ ఏంటంటే మేము ముందే ఓడిపోతామంటే వాళ్ళ అమ్మటి క్యాండిడేట్లు కూడా దొరకరేమోనని ఏదో నన్ను చూసి భయపడుతున్నాడు, నేను జైలు నుంచి వచ్చాను, ఇవన్నీ ఏముండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవుతాడు, అయి తీరతాడు. వాలంటరీ వ్యవస్థ కూడా బాగానే ఉంది. వాలంటరీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వాలంటరీ వ్యవస్థే కాదు, ఈ రాష్ట్రంలో అనుకున్నట్టు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ పవన్ కళ్యాణ్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడక తప్పదు. మాట్లాడి ఓట్లు వేపించుకుందామనే లెక్కలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ జనం ఏం పట్టించుకోరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని నెరవేర్చాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్కి వచ్చి మేనిఫెస్టోలో ఎన్ని నెరవేర్చాడు అనేది జనమందరూ ఈ విధంగా చూస్తూనే ఉండారు. పరిస్థితి జనానికి అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో 2024 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు కదా. నేను ఇందా చెప్పానమ్మా, చెప్పుకోవడానికి పనికొస్తాయి ఇవన్నీ. మాకు అవన్నీ అనవసరం. మాకు ఖచ్చితంగా జనం జగన్మోహన్ రెడ్డి ఉండారు. జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వాసంగా ఉండారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. చంద్రబాబు నాయుడుని ఎవరో నమ్మరు, చంద్రబాబుకు ఓట్లేయరు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. జగన్ గారు వచ్చేసేసి 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయకుండా అని చెప్పంటున్నారు. ఈయనేం చేయలేదంట అప్పుల పాలు. ఈయనేం చేయలేదుగా. కేంద్రం వాళ్ళు ఇచ్చారుగా నివేదిక. చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను చాలా ముందుకు తీసుకొచ్చాడు. ఆర్థిక వ్యవస్థలో చాలా డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఎక్కువ అప్పులైన ఈ రాష్ట్రానికి అని చెప్పి కేంద్ర నివేదిక ఇచ్చారు కేంద్ర మంత్రి. మరి ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్ డెవలప్ చేశారు కదా. అవును, బాగా బ్రహ్మాండంగా ఉండే పల్లెటూరులో. నేను కోయలమూడి సర్పంచినమ్మా, విలేజ్ సర్పంచ్ని. బ్రహ్మాండంగా ఉండే నాడు నేడు పిల్లలు చదువుకుంటున్నారు. అలా మధ్యాహ్నం ఫుడ్ కానీ కోడిగుడ్డు కానీ బ్రహ్మాండంగా ఉండే. ఈ వరకు శిథిలావస్థలో ఉండే స్కూళ్ళు కూడా ఇవాళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఫ్యాన్లు, బెంచీలు, వాళ్ళ డ్రెస్సు, మరి ట్యాబులు
ఏ విధంగా చూసుకున్నా కానీ ఆ రెసిడెన్షియల్లో ఏ విధంగా అయితే పిల్లలు చదువుకునే వాళ్ళకు ఉందో అదే విధంగా ఇవాళ ఇంగ్లీష్ చెబుతా బాగా బ్రహ్మాండంగా విద్యను ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈసారి మరి జగన్ గారు వచ్చేసేసి పథకాలు అన్ని అనవసరమైన పథకాలు పెట్టారు, ప్రజల్ని సోమరిపోతులు చేశారు బాగా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు జనాన్ని సోమరిపోతులు చేశారు అని అంటున్నారు. జనాన్ని సోమరిపోతులు చేశారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు 200 కోట్లు 150 కోట్లు ఆస్తులు ఉన్నాయి. వాళ్ళందరూ సోమరిపోతులు అయ్యారా? ఇవాళ ఏదో బతకటానికి పేదవాడికి నెలవారీగా డబ్బులు ఇస్తేనే సోమరిపోత అయ్యాడంటే మరి ఈ 1000 కోట్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు సోమరిపోత చెప్పేందమ్మా? అది కరెక్ట్ కాదు కదా మాట అంటాం. వాళ్ళు బీసీలని ఎస్సీలని అట్లా ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అది చెప్పు. అంటే మరి ఇప్పుడు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి పథకాలు అందుతున్నాయి, మిగిలిన ఏ పార్టీకి అందడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అది వాళ్ళు చెబితే కాదు, జనం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాలి నాకు అందలేదు. లేకపోతే మా ఊరు రండి ఒకరోజు, నేను సర్పంచ్ని, సచివాలయం కాడ మీటింగ్ పెడతా. 100కు 95 మందికి 85 మందికి 100కు 97 మందికి కూడా పథకాలు అందిని ఆ విధంగా చెప్పిస్తాం. ఎవరు పథకాలు అందని వాళ్ళు 15 ఎకరాలు 20 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి ఆ రేషన్ కార్డు పనికిరాని వాళ్ళకి అందలేదు, కానీ పొరపాటున ఎవరికి కూడా అందకుండా పోలా. అది పరిస్థితి. మరి నెక్స్ట్ 2024లో గెలుస్తారండి గ్యారంటీగా. ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు. మేమెందుకు తక్కువ చెప్పాలి? రావంటున్నారు కదా. అవన్నీ పిచ్చి మాటలు, అవి మేము పట్టించుకోం.